సలార్ ఒక్క ముక్కలో చెప్పాలంటే స్లో పాయిజన్ కింద ఎక్కింది భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే సలార్ మూవీ. అయితే కొన్ని డ్రాబ్యాక్స్, కొన్ని మైనస్లు అనేవి ఉన్నాయి. చిన్న చిన్న మైనస్లు ఏ మూవీలో అయినా, ఎంత అవతార్ లాంటి మూవీలు అయినా కామనే. అయితే ఆ మైనస్లన్నీ లాస్ట్లో చెప్తాను. ముందు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అవడం చాలా గ్రాండియర్గా స్టార్ట్ అవుతుంది భయ్య. ట్రైలర్లో ప్రభాస్ లేట్గా వచ్చాడని, సినిమాలో కూడా లేట్గా వస్తాడేమో అని అందరూ భావించారు. కానీ ప్రభాస్ని చాలా జల్దీగానే మూవీలోకి తీసుకొచ్చేసాడు. ఓపెనింగ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా నార్మల్గా సాదా సీదాగా ఉన్నట్టు కనిపించింది, కానీ చాలా డెప్త్ ఉండే విధంగా మనకు చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా భయ్య హీరోకి ఎలివేషన్ ఇచ్చే పనిలోనే మన ప్రశాంత్ నిలబడ్డాడు. హీరోకి వాళ్ళ అమ్మ ఎలివేషను, చుట్టూ ఉండే విలన్స్ ఎలివేషను, హీరోయిన్ ఎలివేషను, విపరీతమైన ఎలివేషన్ అనమాట. ఏంట్రా బాబు ఈ ఎలివేషను అని ఒక దశలో ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు. ఇంత ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు, ఇంతకీ మనోడు ఏంట్రా అనేది మాత్రం క్లైమాక్స్ వరకు మన ప్రశాంత్ నీల్ చెప్పడు భయ్య. క్లైమాక్స్లో చూసిన తర్వాత అందుకన హీరోకి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారు అనే విధంగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ సినిమా చూసాక రెబల్ స్టార్ ప్రభాస్ మీద రెస్పెక్ట్ డబుల్ అయింది భయ్య. ఆ సెటిలిటీ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. తనకి ఎంతో బాధ ఉంది, ఎంతో బాధ్యత ఉంది, ఎంతో బలం ఉంది, శక్తి ఉంది. కానీ ఎవరిని చిన్న మాట అనకుండా వాళ్ళ అమ్మకి ఇచ్చిన ఒక్క మాట వల్ల అలా కట్టుబడి ఉండిపోయి అలానే తన కోపాన్ని అంతా కూడా అదిమి పెట్టుకుంటాడు. మనడు గొడ్డు కారం తింటాడు. అంత కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని మాత్రం ఎవరి మీద చూపించడు. చూపించాల్సిన టైం వచ్చినప్పుడు, ఆజ్ఞ వచ్చినప్పుడు చూపిస్తాడా భయ్య, విజృంభించేశాడు అనమాట. అప్పుడు అర్థమవుతుంది ఆడియన్స్కి ఎంతసేపు ఇచ్చిన ఎలివేషన్కి తగ్గ ప్లే ఆఫ్ అనేది ప్రతి ఫైట్లోనూ అర్థమవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ ఎంత అయితే ఎలివేషన్ ఇచ్చుకుంటూ కొంచెం స్లో అయింది అని ఆడియన్స్ కనిపిస్తుందో అంతే స్పీడ్గా సెకండ్ హాఫ్ అంతా కూడా నడిచింది భయ్య. సెకండ్ హాఫ్ అంతా కూడా ఫోకస్ అంతా కూడా కాన్సార్ మీద పెట్టాడు అనమాట. ఈ కాన్సార్ సిటీ ఏంటి, అక్కడ ఎవరున్నారు, అసలు వీళ్ళ పద్ధతి ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా తయారవ్వారు, అసలు వీళ్ళ గోడలు ఏంటి, వీళ్ళ గండలు ఏంటి, వీళ్ళ కత్తులు ఏంటి, వీళ్ళ స్టామినా ఏంటి అన్నీ కూడా వివరించాడు. అసలు కాన్సార్ సిటీ నిజంగానే ఉందా చరిత్రలో అనే అనుమానం అయితే కలగక మానదు. ఆ విధంగా 1000 సంవత్సరాల స్టోరీ అనేది కాన్సార్ చెప్పాడు. ఆ కాన్సార్లో రెబల్ స్టార్ యొక్క పాత్ర ఏంటనేది కూడా వివరంగా చెప్పాడు. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాతే మన రెబల్ స్టార్ ప్రభాస్ అలియాస్ దేవా ఎందుకు ఇలా సెటిలిటీగా ఉంటున్నాడు, ఎందుకు ఇలా తన కోపాన్ని అదిమి పెట్టుకుంటున్నాడు, ఎందుకు ఇంత క్రూరంగా తయారయ్యాడు, అసలు తన బ్లడ్లో ఏమి నడుస్తుంది అనేవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి. అయితే కొంతమంది ఫస్ట్ హాఫ్ చూసేసి కొంచెం స్లోగా నడుస్తుంది నరేషన్, కొంచెం ల్యాగ్గా ఉంది సినిమా, ఇది బాగాలేదురా అని కొన్ని మైనస్లు అనిపిస్తాయి. అవే మైనస్లు అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ చూసి ఆ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఎలివేషన్స్కి అన్నిటికీ కూడా ఈ సెకండ్ హాఫ్లో ప్లే ఆఫ్ ఇచ్చిన తర్వాత ఆ ఫైట్లో చూసిన విజువల్స్కి ఇక అందరూ కూడా స్టన్ అయిపోతారు భయ్య. ఎక్స్పెషల్లీ మూవీలో చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే ఫైట్లు ఒక 5 ఫైట్లు ఉన్నాయి భయ్య. ఒక్కదాని మించి ఒక ఫైట్. ఆల్రెడీ మనం బ్రేక్ డౌన్ వీడియోల్లో చాలా వీడియోలు చెప్పుకున్నాం. జాంబీ లాంటి మనుషులు వచ్చేస్తారు, వాళ్ళని ఎదుర్కొంటాడు రెబల్ స్టార్ ప్రభాస్ అని. ఆ ఫైట్ ఉంది. ఇక మైనింగ్లో ఫైట్ ఉంది. ఇక ఒక తెగవాళ్ళని ఆడవాళ్ళని కాపాడతారు అనే ఫైట్ కూడా మీకు బ్రేక్ డౌన్లో చెప్పుకున్నాం. ఆ ఫైట్ ఉంది. ఇక ఫైట్లు అయితే ఇక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఉన్నాయి భయ్య. అంత అద్భుతంగా తీశాడు ప్రశాంత్ నీల్ మాత్రం ఫైట్లు. ఎక్స్పెషల్లీ ఆ కటౌట్ అలాంటిది. ఈ ఫైట్లు ఇండియాలో ఉన్న అందరి హీరోలకి సెట్ అవ్వవు. ఇలాంటి ఫైట్లు కేవలం ఇండియాలో ఉన్న ఒక టాప్ 5, టాప్ 10 ఈ హీరోలు మాత్రమే సెట్ అవుతాయి. వాళ్ళు చేస్తేనే మనకు నమ్మబుద్ధి అవుతుంది. కొంతమంది బుడంకాయ హీరోలు పెట్టేసి ఇలా నరికించేసి గుణపాలెట్టి పొడిచించేస్తే ఎవరికీ నచ్చదు. కానీ ప్రభాస్ అక్కడ ఉండి చేయటం వల్ల అందరికీ నమ్మేలాగా కనిపించింది అనమాట ఈ ఫైట్లు. ఇక ఫైనల్గా అయితే ఇదే మనోడు రేంజ్, ఇదా అందుకని ఇంత సెటిల్డ్గా, ఇంత రోషంగా, ఇంత పౌరుషంగా, ఇంత శక్తివంతంగా ఉన్నాడు. బ్లడ్లో ఫ్లో అనేది ఈ విధంగా నడుస్తుంది. వాడి బ్లడ్లోనే వైలెన్స్ ఉంది కాబట్టి ఎంత వైలెన్స్గా మారాడు. ఏ సర్టిఫికెట్ ఇచ్చిన దానికి జస్టిఫికేషన్ అయ్యింది అనే విధంగా లాస్ట్లో మాత్రం క్లైమాక్స్ చూసాక మాత్రం 100% సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు భయ్య. ఇక ఇంటర్వెల్ వరకు చూసిన కొంతమంది అయితే కొంచెం స్లో నరేషన్ ఉంది అనిపించవచ్చు, కానీ క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం ఈ మాట ఎవరో చెప్పరు. అదనమాట మ్యాటర్. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5 స్టార్. అదనమాట మ్యాటర్. ఇక మీరు కూడా ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంత స్టార్లు ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.